ఈ వీడియో తీయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా ఊర్లో చెరువు లంగం చెరువు అని ఉంటుంది. అక్కడ దూరంగా కనిపిస్తున్న జూమ్ చేసి చూపిస్తాను మీకు. కొంగలు ఉన్నాయి కదా, కొంగల గురించి మ్యాటర్ ఇది. చెట్టు మీద కొంగల జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి అవి, ఐకమత్యం అంటే ఎలా ఉండాలి, దాని గురించే మాట్లాడబోతున్నాను. విడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇది లంగం చెరువు అంటారు మా ఊరు. ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది, ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది. అటు జూమ్ చేస్తే అటు తుమ్మ చెట్టు ఉంది, వాటర్లో నీళ్ళలో ఉన్నాయి. ఈ చెరువు లంగం చెరువు అన్నమాట మా ఊర్లో. ఏ చెట్టుకు చూడండి, ఏ చెట్టుకు వాళ్ళలేవు కొంగలు, ఏ చెట్టుకు వాళ్ళలేవు. అదే చెట్టుకు ఎందుకు వాళ్ళనే అంటావు? వీడియో రికార్డ్ అవుతుందా? వీడియో రికార్డ్ ఎక్కడిపోయినారా? అక్కడ మా మామని గుర్తుపట్టినరా మీరు? అక్కడ ఉన్నారు, చూపిస్తా. ఇంకా జూమ్ చేస్తున్నా. మామ ఎక్కడిపోయినావు మామ? చిన్న మామ నువ్వు? చెరువు మా ఊర్లో లంగం చెరువు అంటారు. ఏం చెరువు మామ? లంగం చెరువు. లంగం చెరువు. ఇంతకుముందు ఒక వీడియో తీసినాం కదరా మనము. అక్కడ మీకు కనిపిస్తుందో జూమ్ చేస్తే, ఒక్క నిమిషం. తెలియదు. అక్కడ కొన్ని కొంగలు ఉన్నాయి చెట్టు మీద. ఇన్ని చెట్లు ఉన్నాయి. ఇంకో ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఈ చుట్టుముట్టు రౌండ్గా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది, చిన్న తుమ్మ చెట్టు. ఇక్కడ ఇట్లా ఒక కొంగ లేదు, అంతా చెరువు. ఆ స్పెషల్గా ఎందుకు ఆ తుమ్మ చెట్టుకు మాత్రమే వాళ్ళని కొంగలన్నీ? నీకేమైనా తెలిస్తే చెప్పు. నివాస స్థలం. ఇప్పుడు మేబీ ఇప్పుడు మనము సిటీలలో బతకడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన సొంత ఊర్లో ఒక నివాస స్థలం అంటూ ఏర్పరచుకుని ఉంటాం. మళ్ళీ మనం ఎక్కడ పోయినా కూడా మళ్ళీ మన గూటికి ఎలా చేరుతామో అవి కూడా పొద్దుడు స్నానం అంటే మేబీ పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి ఈవినింగ్ వరకు మళ్ళీ గ్రూపులుగానే వెళ్తాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకే దగ్గరకు వచ్చి ఎలా అయితే గుమి కొడతాయో మన లైఫ్ కూడా అలాంటిది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ నైట్ అంతా అక్కడే ఉంటాయి కదా, అక్కడే ఉంటాయి. పొద్దంతా మార్నింగ్ వెళ్ళిపోతాయి అన్ని కొంగలు. ఇప్పుడు సాయంత్రం కొంచెం టైం అయింది కాబట్టి, ఇంతకుముందే మొత్తం ఇట్లా వెళ్ళి మొత్తం చాలా కొంగలన్నీ వెళ్ళిపోయినాయి అక్కడికి. ఇక్కడ ఒకటి పోతుంది. కొంగలు ఏంటంటే ఎగ్జాంపుల్, దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలంటే, మనం పొద్దంతా చాలా వర్క్ చేస్తాం, జాబ్ చేస్తాం, అన్నీ చేస్తాం, వ్యవసాయం చేస్తాం, అన్నీ చేస్తాం. మా పల్లెటూళ్ళల్లో అయితే వ్యవసాయం చేస్తారు. సాయంత్రం పూట ఎడ్లని, బర్రెలని, గూడ్లని కొట్టుకొని వస్తారు. మామూలుగా అప్పుడు చిన్నప్పుడు ఇట్లుంటుంది, బాగుంటుంది అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంగల విషయం మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఐకమత్యం ఉండాలి. ఎగ్జాంపుల్ ఆ కొంగల్ని చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో, అలా ఒకటిగా ఉండాలి. అందులో ఒక్క కొంగ వెళ్ళిపోయినా సరే అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకో చెట్టు మీద ఒక 2-3 కొంగలు వాళ్ళని అనుకో, అన్నీ వెళ్ళి రోజు చూస్తుంటాం అక్కడ. డైలీ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఈరోజు మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉదయమనంగా అంటే మార్నింగ్ టైంలో నిద్రలేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసిన తర్వాత ఏదో ఇంట్లో వండుకొని తర్వాత చేన్ల కాడికి వెళ్తారు ఇంట్లో ఉన్నవారు. మేబీ ఈ ఏజ్ ముసలి వయసు ఏజ్ వచ్చిన చూడంగా ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే కనిపిస్తుంది. అక్కడ వస్తున్న ఒక తాతని అవని మనం గమనించినట్లయితే, వాళ్ళని ఉద్దేశంగా తీసుకున్నట్లయితే, మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఈ టైంకి వాళ్ళ ఇళ్ళలోకి చేరుకుంటున్నారు. అంటే వాళ్ళ లోపల మనకేం కనిపిస్తుంది? పోయిన ఏదో సాయంత్రానికి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తినేసి పడుకోవడం. పొద్దంతా పొలంలో కష్టపడి కాయ కష్టం చేసుకొని సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళి